కక్షంలోకి. సో మనము 4వ స్కందం 6వ అధ్యాయం 32వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు దేవతలందరూ కూడా కైలాసం వెళ్ళారు శివుడి దగ్గర క్షమాపణ కోరుకొని ప్రాధేయపడడానికి. సో ఇప్పుడు అక్కడంతా దర్శించుకొని కైలాసం దాని యొక్క సౌందర్యాన్ని మనం లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. సో ఇప్పుడు శివుని దర్శించుకుంటారు. సో ఆ విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాము. దీని తర్వాత బ్రహ్మదేవుడు శివుడికి తన నివేదన లేకపోతే ప్రార్థనను అభ్యర్థన వ్యక్తం చేస్తారు. అది మనం రేపు చూద్దామంట. సో ఈరోజు ఓన్లీ 32 నుంచి 41 వరకు చూద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనతిస్వపదాంతికం వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 32వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట చర్చ. సయోజన శతోత్సేదః పాదో న విటపాయతః పర్యకృతాచలచ్ఛాయో నిర్నీడస్తాపవర్జితః. సో ఈ ఒక్క బ్యానియన్ ట్రీ మనము చర్చించుకున్నాం కదా లాస్ట్ టైము. ఇప్పుడు వాళ్ళు ఒక పెద్ద బ్యానియన్ ట్రీ దగ్గరికి చేరుకున్నారని, వటవృక్షం దగ్గరికి. సో ఈ వటవృక్షం దగ్గరికి చేరుకున్న తర్వాత ఈ వటవృక్షం యొక్క సైజు గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. ఈ వటవృక్షం యొక్క హైట్ వచ్చేసి 800 మైళ్ళు దాని హైటు. ఇంకా దాని యొక్క బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ వచ్చేసి 600 మైళ్ళు దాని యొక్క మొత్తం వెడల్పు. సో హైటు వెడల్పు ఇచ్చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క చెట్టు ఎంతో మంచి నీడని ఇచ్చిందంట కింద. ఇంత పెద్ద చెట్టు, సో దీని కింద మంచి నీడ ఉందంట. ఎప్పటికీ కూడా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుందంట. అంటే దీంట్లో ఏవి పక్షులు నివసించట్లేదనే విషయాన్ని మనకు అర్థమవుతుందని చెప్తున్నారు. అందుకని ఎంతో ప్రశాంతంగా ఎంతో క్వైట్గా ఉందంటున్నారు ఇక్కడ. సో ఇలా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అంటే వాన వేడి ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎంతో కూల్గా కామ్గా ఉంటుందన్నమాట ప్లేస్. సో ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా అనుకూలమైన స్థలం అన్నమాట. సో ఇక్కడ మరి శివుడు కూర్చొని ఉండేది ఈ చెట్టు కిందే, ఈ వటవృక్షం కిందే. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణే సురాః దదృశు శివమాసీనం త్యక్త
తామర్షం ఇవాంతకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహాయోగ మాయే. సో ఇక్కడ దేవతలందరూ కూడా పరమశివుణ్ణి ఇక్కడ చూశారంట. ఈ చెట్టు కింద, ఈ వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడంట. ఈ వటవృక్షం కింద ఎంతోమంది యోగులు మునులు తపస్సు చేసుకొని, ఎంతో తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన స్థలము. తద్వారా ఇక్కడ వాళ్ళందరికీ కూడా తద్వారా అక్కడ నుంచి మోక్షం కూడా పొందడానికి అనుకూలమైన స్థలం ఇది. సో అటువంటి వటవృక్షం కింద శివుడు కూర్చున్నాడు. ఎంతో గంభీరంగా ఆయన కూర్చున్నాడంట. కానీ ఏమాత్రం క్రోధం లేకుండా శివుడు కనిపిస్తున్నాడంట. సో ఇక్కడ మహాయోగమయే అనే శబ్దం చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. యోగ అంటే మనకు తెలిసిందే. యోగ అంటే ఏదైతే మనం భగవంతుడితో కలుపుతుందో, భక్తి మాధ్యంతో విష్ణువుకి భక్తి చేసుకోవడం. సో ఆ యోగలో ఈ స్మరణం, ధ్యానం చేసుకోవడం అంటే స్మరణం, ఇది ఒక అంగం, భక్తిలో చేసుకునే అంగం. యోగలో ఏం చేస్తాం? భగవంతుడిపైన ధ్యానం చేస్తాం, అది భక్తిలో ఒక అంగమే. అవునా? శ్రవణం, కీర్తనం, స్మరణం కిందికి వస్తుంది అనమాట ఈ నవవిధ భక్తిలో. సో ఆ విధంగా యోగి ఎప్పుడు విష్ణువు భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు తన హృదయంలో. అవునా? సో ఇక్కడ మహా అని చెప్పారు అంటే మహాయోగులు, అటువంటి మహాయోగులు ధ్యానం చేసుకునేకి అనుకూలంగా ఉండే స్థలంగా ఇక్కడ ఉందని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మహా అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలామంది అన్నట్టు ఒక అర్థం అంట. అంటే ఇక్కడ చాలామంది మునులు, భక్తులు ఇక్కడ కూర్చొని భగవంతుడి పైన ధ్యానం చేస్తున్నారంటూ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ శ్లోకం ద్వారా. సో నెక్స్ట్ చూద్దామంట. సనందనాధ్యైర్మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ భర్త్రా గుహ్యక రక్షసాం. శివుడు ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇంకా ఆయన చుట్టుపక్కల ఎంతోమంది మంచి మంచి సాధువులు, భక్తులు, మునులు, ఋషులు. ముఖ్యంగా ఇక్కడ చెప్పింది ఎవరి గురించి అంటే కుబేర, ఇంకా ఆయన అనుచరులు, ఇంకా చతుష్కుమారులు. కుబేర ఇంకా చతుష్కుమారులు ఇద్దరు ఉన్నారంట. వీళ్ళిద్దరూ కూడా ముక్త జీవులు. చతుష్కుమారులు ముఖ్యంగా వీళ్ళు ముక్త జీవులు. సో వాళ్ళందరి మధ్యలో శివుడు ఎంతో ఇక్కడ గంభీరంగా ఒక సాధువు కూర్చున్నట్టు విధంగా, సాధువుల సాంగత్యంలో కూర్చున్నట్టు విధంగా కూర్చుంటున్నాడు. సో ఇక్కడ చతుష్కుమారులకి శివుడికి ఉన్న కనిష్ట సంబంధం గురించి చెప్తున్నారు. చతుష్కుమారుల ముందు బ్రహ్మదేవుడికి పుట్టిన తర్వాత వారిని బ్రహ్మదేవుడు ఆదేశించారు సంతానం ఉత్పన్నం చేసి సంతతి పెంచమని, ప్రజల యొక్క సంతతిని. కానీ వాళ్ళు దానికి నిరాకరించారు. అందుకు క్రోధంగా బ్రహ్మదేవుడు వ్యక్తం చేసినప్పుడు క్రోధాన్ని, అప్పుడు అదే సమయంలో బ్రహ్మదేవుడి రెండు కనుబొమ్మల నుంచి ఉన్న మధ్యల స్థలం నుంచి రుద్ర శివుడు పుట్టుకొని వచ్చాడు. సో అందుకే వీళ్ళిద్దరికి దగ్గరగా ఉందని సంబంధం చెప్తున్నారు. సో ఇంకా కుబేరుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు కుబేరుడు వచ్చేసి ఆయన మొత్తం దేవతలలో ఉన్న అందరికన్నా ట్రెజరర్. అవునా? ఆయనే అంత ధనాన్ని బ్యాంక్ లాగా అనమాట, ట్రెజరర్ అనమాట. సో ఆయన అంత ధనికుడు అయిన వ్యక్తి, అందరి దేవతల్లో కూడా అందరికన్నా ఎక్కువ ధన సంపత్తి ఉన్న వ్యక్తి కుబేరుడు. సో ఇక్కడ కుమారులు ఉన్నారు. ఒక సైడ్ చతుష్కుమారులు, సంపూర్ణంగా వాళ్ళు వైరాగులు, ఇంకా భక్తులు మరియు ముక్త జీవులు. ఇంకో సైడ్ కుబేరుడు, అందరికన్నా ధనికులు. సో అంటే ఇక్కడ మొత్తం మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ శివుడితో పాటు భౌతికం, ఆధ్యాత్మికం అన్ని రకాల సంపద కూడా శివుడి దగ్గరే ఉందన్నమాట. ఇక్కడ కైలాసంలో కనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు యొక్క గుణావతారం శివుడు. అవునా? సో అందుకే ఆయన యొక్క స్థానం చాలా ఉన్నతమైంది శివుడిది అని ఇక్కడ చెప్తున్నారు. విద్యా తపో యోగపటం ఆస్థితం తం అధీశ్వరం చరంతం విశ్వసుహృదం వత్సల్యాల్లోకమంగళం. ఈ విధంగా అక్కడ ఉన్న దేవతలందరూ కూడా శివుడిని అలా చూసిన తర్వాత ఈ విధంగా ఎవరైతే ఇక్కడ ఇచ్చారు, శివుడిని వర్ణించారు ఆదీశ్వరం అని. సో ఆ శివుడిని ఇలా తపస్సు, ఇలా అన్ని ఇంద్రియాలని నియంత్రించుకున్న మొత్తం జ్ఞానంతో సంపూర్ణంగా, ఇంకా ఎవరైతే
అందరి మిత్రుడు, విశ్వ సుహృదం, విశ్వంలోని అందరికీ సుహృదుడు అంటే మిత్రుడు. ఇంకా వాత్సల్యాలు అంటే అందరి పట్ల ఎంతో వాత్సల్య భావంతో కలిగి ఉంది. లోకమంగళం, అందరికీ ఎప్పుడు అందరికీ ఆయన లోకానికి అంతటా కూడా మంగళదాయకం ప్రదానం చేసే శివుడు కూర్చోన్నాడంట అక్కడ. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు సంపూర్ణమైన జ్ఞానము, సంపూర్ణ అన్నితో. సో ఇలా శివుడు ఎప్పుడు సంపూర్ణమైన జ్ఞానము, తపశక్తి అన్నిటితో కూడుకొని ఉంటాడు ఆయన. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడిని ఇక్కడ ఆదీశ్వర అని చెప్పారు. ఈశ్వర అంటే నియంత్రించేవారు. ఇక్కడ శివుడిని ముఖ్యంగా ఆదీశ్వర అని ఎందుకు అంటారంటే ఆయన తన ఇంద్రియాలన్నీ కూడా నియంత్రించగలుగుతాడు. సో ఆ విధంగా మన ఇంద్రియాలు నియంత్రణలో లేకపోతే అవి భౌతిక విషయాలు, వస్తువులపైన ఆ ఇంద్రియాలు యుక్తమవుతాయి, అటువైపు వెళ్తాయి. కానీ ఏ వ్యక్తి అయితే ఇలా తపస్య, బుద్ధి, జ్ఞానంతో ఇంద్రియాలని శుద్ధపరిచి ఇంద్రియాలని నియంత్రించగలిగితే వాళ్ళు భగవంతుడి సేవలో వీటిని ఉపయోగించగలుగుతారు. తద్వారా ఇంద్రియాలు సంపూర్ణంగా శుద్ధమైపోతాయి ఇంకా. సో అందుకనే ఇక్కడ శివుడిని వైష్ణవానాం యథాశంభు అని భాగవతంలో అన్నారు. అందరు వైష్ణవుల్లో కూడా సర్వశ్రేష్ఠుడు శివుడు. సో ఈ విధంగా మనము ఆయన ఇక్కడ మనకు ఒక ఉదాహరణ వ్యక్తం చేస్తున్నారు, ఎలా మనము ఇంద్రియాలని నియంత్రించుకొని భగవంతుడికి భక్తి చేసుకోవాలనే విషయాన్ని. సో ఎలా 24 గంటలు మనము బద్ధజీవులం భక్తి చేసుకోవచ్చు భగవంతుడికి నేర్పిస్తారు శివుడు ఆయన యొక్క ఆచరణ ద్వారా. లింగం చ తపసాభీష్టం భస్మదండ జటాజినం అంగేన సధ్యాబ్రరుచ చంద్రలేఖాం చ బిభ్రతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఇలా ఒక డియర్ స్కిన్ అంటే జింక యొక్క చర్మం పైన కూర్చున్నారంట. ఇంకా ఎన్నో రకాల తపస్సులు చేస్తున్నారు. ఈ విధంగా ఆయన మొత్తం శరీరం కూడా యాషెస్ అంటే బూడిద కదా, బూడిదతో రాసుకొని ఉన్నారు. ఇంకా ఒక సాయంత్రం మనకు కనిపించే ఆకాశంలో మబ్బులాగా కనిపిస్తున్నారంట. ఇంకా ఆయన ఒక జుట్టు పైన అర్ధచంద్ర, హాఫ్ క్రెసెంట్ మూన్, హాఫ్ మూన్ ఉంటారు కదా, మీరు చూసే ఉంటారు. శివుడు యొక్క పైన అలంకరించుకొని ఉంటారు ఒక చంద్రుడు అంటే ఫుల్ మూన్ కాదు కానీ హాఫ్ మూన్. సో ఆ విధంగా అలంకరించుకొని ఉన్నారంట, శివుడు కనిపిస్తున్నారంట. సో ఇక్కడ విధంగా ఏంటంటే శివుడు ఈ విధంగా అలంకరణతో ఉంటారు. ఎందుకు అంటే ఒక రకమైన వ్యక్తులను ఆకర్షించడానికి. అవునా, శివుణ్ణి ఉపాసన చేసేవారంటే ఆయన పూజించుకునేవారు శైవైట్స్ అంటారు. సో వీళ్ళు జనరల్లీ ఏంటంటే వాళ్ళందరూ కూడా శివుడిలాగా అప్పుడప్పుడు దుస్తులు కూడా ధరిస్తూ ఉంటారు. ఇంకా శివుడు అయితే హాలాహల విషయాన్ని గ్రహించారు. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది ఇలా గాంజా ఇటువంటి విషయాల్ని వస్తువుల్ని వాళ్ళు ధూమ్రపానం చేస్తూ ఉంటారు. ఇంకా అటువంటి మత్తు పదార్థాలు కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా యాక్చువల్లీ వైష్ణవులు చేసే కార్యాలు కాదు. శివుడు కూడా అలాంటివి తీసుకోరు. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో కొంతమంది శివుడిని అనుసరించే వాళ్ళు అలా గాంజా తాగుతారు, లేకపోతే మత్తు పదార్థాలు తీసుకుంటారు, అంటే స్మోక్ చేస్తారు. సో ఇవన్నీ కూడా సరైన ఎవరైతే శివుణ్ణి వైష్ణవుల్ని అనుసరిస్తారో వాళ్ళు చేయటువంటివి చెప్తున్నారు. ఉపవిష్టం దర్భమయ్యాం పృశ్యాం బ్రహ్మ సనాతనం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సతాం. సో అతను ఈ విధంగా శివుడు అక్కడ ఒక అక్కడ దానిపైన ఒక మ్యాట్రెస్, స్ట్రా మ్యాట్, సో దానిపైన కూర్చొని దర్భమయ్యాం, దర్భ గ్రాస్తో తయారయ్యే మ్యాట్ దానిపైన కూర్చొని అక్కడున్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారంట. అక్కడ ఎవరున్నారు అంటే ముఖ్యంగా అక్కడ కూర్చున్న వాళ్ళలో నారదుడితో మాట్లాడుతున్నారంట. దేని గురించి? భగవంతుడి గురించి, పరమసత్యం గురించి మాట్లాడుతున్నారంట. ఓకే, అది చంద్రవంక అంటారా? ఓకే ఫైన్, నెలవంక చంద్రవంక అంటారు. శివుడు తన తలపైన ధరించే చంద్రుడి యొక్క సింబల్ని.
సో మామూలుగా ఇప్పుడు శివుడు నారదముని చర్చించుకుంటున్నారు, వాళ్ళిద్దరు పరమ భక్తులు. సో వాళ్ళిద్దరు చర్చించుకునే విషయం ఏంటి? భగవంతుడు భక్తి గురించే, వేదాల గురించి. సో ఈ విషయం అక్కడ చర్చించుకుంటారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలాం ఆసీనం తర్కముద్రయ. సో ఇప్పుడు ఎలా కూర్చొని ఉన్నాడు శివుడు? ఇది శివుడి దర్శనం అనమాట. ఇప్పుడు వాళ్ళకి శివుడి దర్శనం అవుతుంది, ఆ శివుడి దర్శనాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. సో శివుడు ఎలా కూర్చొని ఉన్నాడు కూడా వర్ణిస్తున్నారు. ఇప్పుడు ఆయన కూర్చొని ఉన్నాడు దర్భగ్రాస్ పైన, దాని కింద జింక చర్మం పైన, దాని సీట్ పైన. సో తన ఎడమ కాలు తన తుడి తొడ పైన పెట్టుకొని ఉన్నారంట. ఇంకా తన ఎడమ చేతి ఆయన ఎడమ తొడ మీద పెట్టుకొని ఉన్నాడంట చెయ్యి. సో ఇంకా ఆయన కుడి చెయ్యిలో రుద్రాక్షమాలలో ఆయన పట్టుకొని ఉన్నాడంట. ఈ విధంగా ఈ యొక్క ఆసనాన్ని వీరాసన అంటారని చెప్పారు ఇక్కడ. ఈ వీరాసనలో కూర్చొని ఆయన ఇలా ఒక ఆర్గ్యుమెంట్ చేసే ముద్రలో, తర్కముద్రలో తన రుద్రాక్షమాల పట్టుకొని తర్కముద్రలో పెట్టారంట తన యొక్క వేలిని. సో ఇక్కడ మనకి శివుడిని ఈ విధంగా వర్ణించారన్నమాట, ఇలా కూర్చున్నారు. సో ఇక్కడ మనకి చెప్తున్నారు వీరాసన అంటే ఇది ఇప్పుడు యోగ చేసేవాళ్ళు, అష్టాంగ యోగ చేసేవాళ్ళు రకరకాల ఆసనాలు వేస్తారు. సో అందులో ఇది ఒకటి అనమాట. మామూలుగా యోగ చేసేవాళ్ళు అష్టాంగ యోగలో యమ నియమ ఇలా ఆసన ప్రాణాయామ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు పాటిస్తారు. సో ఈ విధంగా వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడు విష్ణు పైన ధ్యానం చేసుకోవడానికి. ఇక్కడ శివుడిని మనం అంటే వర్ణిస్తారు. శివుడిని యోగీశ్వర అని అంటారు. శివుడిని అంటే అందరు యోగిల్లో ఆయన ఈశ్వరుడు, మాస్టర్ అని. కృష్ణుడిని యోగేశ్వర అంటారు. యోగీశ్వర మరి యోగేశ్వరకి తేడా ఏంటంటే శివుడిని యోగీశ్వర అంటారు, కృష్ణుడిని యోగేశ్వర అంటారు. యోగీశ్వర అంటే శివుడు ఎలాగైతే యోగ పద్ధతిని పాటిస్తున్నారో శివుడిని మించి ఇంకా ఎవరు అంత బాగా పాటించలేరు అన్నట్టు. యోగేశ్వర అంటే కృష్ణుడు అంటారు కదా, యోగ సిద్ధిలో ఏదైతే ప్రాప్తి పొందారో అందులో ఎవరు ఎంత ప్రాప్తి చెందిన యోగ సిద్ధి ఎంత ప్రాప్తి చెందినా అది ఇప్పుడు కృష్ణుడి కన్నా మించి ఎవరు వెళ్ళలేరు అని, అంతకన్నా పెద్ద సిద్ధి సాధించలేరు అని. ఇంకా ఇక్కడ తర్కముద్ర అని చెప్తుంది. తర్కముద్ర అంటే కూడా ఇక్కడ రెండవ ఏలు ఇలా రైజ్ చేసి ఉంటారనమాట. అంటే మళ్ళీ మనం ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఇలా అంటాం కదా, ఇలా అలా మిగతా ఫింగర్స్ ఓపెనే ఉంటాయంట. సో దట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చెప్పాలనుకుంటున్నారు లాజికల్గా దాని గురించి. ఇంకా తం బ్రహ్మ నిర్వాణ సమాధిం ఆశ్రితం వ్యుపాశ్రితం గిరిశం యోగకక్షాం సలోకపాలా మునయో మనూనాం ఆద్యం మను ప్రాంజలయ ప్రణేము. ఇలా అందరూ అక్కడున్న ఋషులు, మునులు, దేవతలు, ఇంద్రుడు అందరూ వచ్చారు కదా, అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా వారు శివుడికి ఇలా దర్శించుకున్న తర్వాత అక్కడ ఆయన శివుడికి ప్రణామాలు అర్పించుకున్నారంట. 2 చేతులు జోడించుకొని ప్రణామాలు అర్పించుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ శివుడు దుస్తులు ఏం ధరించారంటే కాషాయ వస్త్రాలని ధరించారంట. ఇంకా సంపూర్ణంగా భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు, ఆయన సమాధిలో ఉన్నారు. సో అందుకనే అతను కూడా ఒక గొప్ప సాధువు ఋషిగా కనిపిస్తున్నారంట. శివుడు కూడా అందరికన్నా ఉత్తమమైన ఉన్నతమైన సాధువు ఋషిగా మునిగా కనిపిస్తున్నారంట ఇక్కడ శివుడు మనకి ఇలా దర్శనమిస్తున్నారని చెప్పారు. సో ఈ శ్లోకంలో బ్రహ్మానంద అంటే తం బ్రహ్మ నిర్వాణ అని చెప్పారు కదా, బ్రహ్మానంద అనే వర్డ్ శబ్దాన్ని యూజ్ చేశారు. బ్రహ్మ నిర్వాణ అంటే బ్రహ్మ నిర్వాణ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఈ బ్రహ్మ నిర్వాణ అంటే ఏమిటి అని ప్రహ్లాద్ మహారాజే దీన్ని మనకు వర్ణించారంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంపూర్ణంగా భగవంతుడిపైన ధ్యానం చేసుకుంటూ అందులో సమాధిలో వెళ్ళిపోతారో ఆ సమయంలో మామూలుగా అదోక్షజ భగవంతుడు మనం ఎప్పుడు మన ఇంద్రియాల ద్వారా ఆ భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము, చూడలేము.
సో అటువంటి భగవంతుడి ధ్యానంలో నిమగ్నమైపోయి ఉన్నప్పుడే దాని బ్రహ్మ నిర్వాణ బ్రహ్మానంద స్థాయి అంటారు. సో అది ఆ స్థాయిలో ఇక్కడ శివుడు ఉన్నాడంట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరంతరం భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలుగుతున్నాడో అంటే ఆ వ్యక్తి ఈ విధంగా బ్రహ్మ నిర్వాణ బ్రహ్మానంద స్థాయికి చేరుకున్నాడనే విషయానికి మనం గ్రహించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఇటువంటి లక్షణాలని శివుడు ఇక్కడ మనకి వ్యక్తపరుస్తున్నారు. ఆయన దర్శనంలో మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఇంకొక శబ్దం ఇక్కడ ఉపయోగించింది రెండవ లైన్లో ఏంటంటే యోగ కక్ష. యోగ కక్ష అంటే ఏంటంటే ఇప్పుడు కూర్చున్నారు కదా, ఆ పోస్చర్ అనమాట, సిట్టింగ్ పోస్చర్, ఎలా కూర్చున్నారో ఆ విధానాన్ని చెప్తున్నారు. సో ఇక్కడ యోగా కక్ష అంటే ఇందులో ఆయన ఎడమ తొడ విచ్ లెఫ్ట్ థైస్ ఫిక్స్డ్ అండర్ వన్స్ టైట్లీ నాటెడ్ సాఫ్రన్ కలర్డ్ డాక్యుమెంట్. సో ఫిక్స్ అయి ఉంటుంది ఎడమ తొడ ఆయన యొక్క కాషాయ వస్త్రాల లోపల అని చెప్తున్నారు. మౌన మాధ్యం అంటే ఆయన ఫిలాసఫర్, అంటే ఎవరైతే బాగా ఆలోచించే శక్తి కలగవాడో అలాంటి వారిని మనునాం ఆద్యం అంటారు. సో ఎవరైతే బాగా ఆలోచించగలుగుతారో వాళ్ళని మను అంటారంట. సో ఇక్కడ అందరికన్నా ఎక్కువగా బాగా ఆలోచించుకునే వ్యక్తి శివుడు అని ఇక్కడ మనునాం ఆద్యం, ఆయన ఫస్ట్ ఆది. అలా బాగా ఆలోచించి తెలివితో ఆలోచించే వాళ్ళలో శివుడు అందరికన్నా శ్రేష్ఠుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు శివుడు అంతగా అంటే ఎంతగా ఏం ఆలోచిస్తాడంటే ఎలా ఇటువంటి అసురుల్ని ఇంత అధమ జీవితం నుంచి వాళ్ళు ఎలా పతితుల్లా జీవిస్తున్నారంటో ఆసురిక జీవనం నుంచి, ఆ జీవన విధానం నుంచి వాళ్ళకి ఎప్పుడు ఎలా ఈ బద్ధావస్థ నుంచి వాళ్ళు ముక్తులు అవుతారు, ఎలా ముక్తుల్ని మనం చేయగలము అనే విషయం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారంట. ఎందుకంటే శివుడు మామూలుగా మెయిన్గా ఆయన తమో గుణంలో ఉండే వారిని ఉద్ధరించడానికి ఆయన ప్రయత్నిస్తారు కనుక, వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు కనుక. అందుకనే ఎప్పుడు ఇది సదాశివ యొక్క ఆలోచన ఇదన్నమాట. ఇలా బద్ధవస్థలో ఉన్న వ్యక్తుల్ని ఎలా వాళ్ళు వాళ్ళకి ఉద్ధరమయ్యేది, వాళ్ళు ఎప్పుడు మోక్షాన్ని పొందేది, ఈ యొక్క బద్ధవస్థ నుంచి వాళ్ళు ఎప్పుడు ముక్తిని సాధించగలరు, ఇలా ఆలోచిస్తారు కనుకనే ఆ సదాశివనే మనకు కలియుగంలో అద్వైతాచార్య రూపంలో వచ్చి ఇలా ఈ కలియుగంలో ప్రజలు ఎలా ఉద్ధరింపబడతారో అని ఆలోచించి ఆయన ఒకటే మార్గం భగవంతుడు స్వయంగా దిగి రావాలి అని చైతన్య మహాప్రభుని ఆయన ప్రాధేయపడి ఆయన ప్రతిరోజు ఆరాధించుకుని ప్రార్థన చేసేవారు. చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడికి మీరు రావాలి, తప్పకుండా మీరు వచ్చి ఈ విధంగా ఈ కలియుగ ధర్మాన్ని ప్రచారం చేసి వీళ్ళందరికీ ఉద్ధరించాలి వీళ్ళందరినీ. సో ఆ విధంగా ఇదే ముఖ్యమైన ఉద్దేశం, ఎందుకంటే ఆయన కూడా సదాశివు యొక్క అవతారం కనుక. సో అలాగే అందుకనే శివుడికి ఒక సాంప్రదాయం కూడా ఉంది, రుద్ర సాంప్రదాయం, ఆయన నుంచి అది మొదలవుతుంది అన్నమాట. సో ఇదే ఉద్దేశంతో అది కూడా ఒక సాంప్రదాయం కూడా ఉంది. సతూపాలభ్యాగతం ఆత్మయోనిం సురాసురేశైరభివందితాంగ్రిః ఉత్తాయ చక్రే శిరసాభివందనం అర్హత్తమః కస్య యతైవ విష్ణుః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు శివుడు యొక్క పాదపద్మాలు ఇవన్నిటిని వీళ్ళందరూ శివుడి పాదపద్మాలని దేవతలు దానవులు ఇద్దరూ కూడా ఆరాధిస్తారు. అవునా? ఇక్కడ సురులు అసురులు ఇద్దరు కూడా ఈ యొక్క శివుడి యొక్క పాదపద్మాలని ఆరాధిస్తారు. అయినా కానీ అంటే ఎంత గొప్ప వ్యక్తి శివుడు, అందరూ దేవతలు, అసురులు, సురులు అందరూ కూడా ఆయన పాదపద్మాల్ని ఆదరిస్తున్నారు అంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు శివుడు. అటువంటి శివుడు అయినా కానీ, అటువంటి స్థానంలో ఉన్నా కానీ శివుడు చూడగానే వీళ్ళందరూ వచ్చారు, బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చాడని చూసి వెంటనే శివుడు నించొని ఆయనకు సన్మానించారంట ఈ విధంగా. సో అలా అంతేకాకుండా శివుడు వెంటనే ఆయన
నించొని తర్వాత బ్రహ్మదేవుడికి ఆయన ప్రణామాలు కూడా చేశారు. ఆయన యొక్క పాదాలని స్పర్శించి మరి ఆయనకు దండోత్ ప్రణామాలు చేశారనమాట. ఎలాగైతే వామనదేవ ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు, కస్య యథైవ విష్ణు, ఎలాగైతే విష్ణువు అంటే వామన అవతారంలో కశ్యప మునికి ఆయన ప్రణామాలు చేసుకున్నారు. ఎందుకంటే కశ్యప ముని యొక్క పుత్రుడి అదితి కశ్యప మునికి పుత్రుడి రూపంలో ఉపేంద్ర లేకపోతే వామన అవతారంలో భగవంతుడు విష్ణువు వస్తారు. సో అప్పుడు ఆయన కశ్యపుని తండ్రిగా స్వీకరించినందుకు ఆయనకు ఆ విధంగా ఆయన పాదపద్మాలకి ప్రణామాలు అర్పించుకొని స్పర్శించి ఆ విధంగా సమ్మానం చూపిస్తారు తన తండ్రికి. సో అదేవిధంగా ఇక్కడ కూడా శివుడు అదేవిధంగా బ్రహ్మదేవుడి నుంచి శివుడు ఉత్పన్నమయ్యారు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడి కన్నా శివుడిది ఉన్నతమైన స్థానం, ఎలాగైతే కశ్యప ముని కన్నా వామనదేవుడిది ఉన్నతమైన స్థానము, వామనదేవుడు స్వయంగా భగవంతుడు. అయినా కానీ ఎలాగైతే కశ్యప మునికి కూడా తన ప్రణామాలు అర్పించుకున్నారు, అలాగే శివుడిది ఉన్నతమైన స్థానం అయినా కానీ బ్రహ్మదేవుడి కన్నా కూడా ఇక్కడ బ్రహ్మదేవుడికి ఆయన తన ప్రణామాలు అర్పించుకుంటున్నారు. సో దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా మనకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు. సో మనము ఎలా మన యొక్క సుపీరియర్స్, మనకన్నా సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే మనకన్నా ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళకి మనము ప్రణామాలు అర్పించుకోవాలి అన్నట్టుగా ఎలా అర్పించుకోవాలో మనకు శివుడు నేర్పిస్తున్నారు ఇక్కడ ఆయన యొక్క ఆచరణ ద్వారా. సో ఆ విధంగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇలాగే మనం చూడొచ్చు, ఇంకా ఉదాహరణలు ఉన్నాయి మనకి. శివుడు లాగా ఇక్కడ మనకు వామన దేవుడితో పోల్చి చెప్పారు. అలాగే కృష్ణుడు కూడా యుధిష్ఠిరుడి యొక్క పాదాలను ఆయన స్పర్శించి ప్రణామాలు అర్పించేవారు. ఎందుకంటే యుధిష్ఠిరుడు వయస్సులో కృష్ణుడి కన్నా కూడా పెద్ద. సో అలా ఇంకా చిన్నతనంలో అయితే కృష్ణుడు తన తండ్రికి కూడా ఆయన కూడా ప్రణామాలు అర్పించుకున్నారు. సో ఈ విధంగా నంద యశోదకు ప్రణామాలు అర్పించుకున్నారు కృష్ణుడు కూడా. సో ఆ విధంగా కృష్ణుడు కూడా తన జీవితంలో ఉదాహరణ ద్వారా మనకు వ్యక్తం చేసి నేర్పించారు. సో ఇలాంటి శిక్షణలు మనం నేర్చుకోవచ్చు ఇందులోంచి అని చెప్తున్నారు. సో ఇంకొక లాస్ట్ శ్లోకం చూద్దామంటే ఈరోజుకి. తథా పరిసిద్ధగణా మహర్షిభిర్ ఏ వై సమంతాదనునీలలోహితం నమస్కృత ప్రాహ శశాంకశేఖరం కృత ప్రణామం ప్రహసన్నివాత్మభూ. ఇంకేం చెప్తున్నారంటే అక్కడ అందరూ ఋషులు మునులు ఎవరైతే శివుడి దగ్గర కూర్చొని ఉన్నారో, నారదముని ఇంకా చాలా మిగతా వాళ్ళు కూడా వెంటనే బ్రహ్మదేవుడికి అందరూ ప్రణామాలు అర్పించారంట. ఈ విధంగా బ్రహ్మదేవుడికి అందరూ సన్మానించిన తర్వాత, ఆరాధించిన తర్వాత బ్రహ్మదేవుడు కొంచెం చిరునవ్వుతో ఇప్పుడు శివుడితో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఇలా ఎందుకు బ్రహ్మదేవుడు కొంచెం చిరునవ్వుతో మాట్లాడుతున్నారంటే, బ్రహ్మదేవుడికి బాగా తెలుసు శివుడు ఎంతో తొందరగా ఆయన్ని సంతృప్తిపరచవచ్చు, మనం శివుణ్ణి సంతుష్టపరచవచ్చు, అలాగే ఆయన తొందరగా క్రోధితుడు కూడా అవుతాడు అని. అందుకని శివుడి పేరు ఆశుతోష్. తొందరగా ఆయనను సంతృప్తిపరచవచ్చు. కానీ ఆయనకు భయం, సడన్గా శివుడు క్రోధాన్ని కూడా వ్యక్తం చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తన భార్య సతి ఆల్రెడీ తన శరీరాన్ని త్యాగం చేసింది. ఇంకా ఆయన్ని దక్షుడు కూడా ఎంతగానో అవమానించాడు. సో మరి ఇప్పుడు అందుకనే ఆయనకు కొంచెం భయం కూడా ఉంది లోపల. ఇక్కడ చూస్తే ఇంకొకటి, ఆయన తొందరగా శివుణ్ణి ప్రసన్నం కూడా చేయవచ్చు అనే విషయం తెలుసు. సో అందుకే తన భయాన్ని దాచుకుంటూ ముఖం పైన చిరునవ్వుతో ఇక్కడ శివుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే శివుడికి ప్రాధేయపడతారు. ఇంకా శివుడికి కొంచెం ఆయన కొన్ని విషయాలు కూడా గుణగానం కూడా చేస్తారు శివుణ్ణి. ఇంకా కొన్ని విషయాలు కూడా సూచిస్తారు, ప్రాధేయ కూడా పడతారు. సో ఇవన్నీ విషయాలు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు శివుడికి, ఏం మాట్లాడాడు శివుడితో, ఏమి అభ్యర్థన చేశాడు శివుడికి అనేవి చాలా ముఖ్యమైనవి విషయాలు. ఇందులోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. సో ఇది మొత్తం మిగతా శ్లోకాలన్నింటిలో ఈ అధ్యాయంలో ఉంది. ఇది మనం రేపు చూసుకుందామంట. రేపు ఇదే టైంకి 7 గంటలకే చూసుకొని ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తామంట రేపు. సో ఈరోజు నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు.
శిల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద కీ జై, నితాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్.